హలో ఫ్రెండ్స్. ఎవరైతే ఐటీ కంపెనీస్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మనకి విప్రో అలాగే ఇన్ఫోసిస్ అని చెప్పి ఈ 2 కంపెనీస్ ఏవైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో వీటిలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఒక కంపెనీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. అలాగే ఇంకో కంపెనీ వచ్చేసి జైపూర్ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 2 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇక్కడొచ్చేసి మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఐటీ కంపెనీస్‌లో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విప్రో అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఐటీ కంపెనీ దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి 5థ్ నుంచి 9థ్ జనవరి వరకి కంటిన్యూయస్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వితిన్ 5 డేస్‌లో మీకు ఎప్పుడు వీలైతే ఆ టైంలో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లోనే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నాన్ వాయిస్ జాబ్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మనకి కస్టమర్ కేర్ వర్క్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వర్క్ ఏముంటుంది అంటే మ్యాపింగ్ రిలేటెడ్ వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. జీఐఎస్ లేదా మ్యాపింగ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కదా! జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంకా మ్యాపింగ్ రిలేటెడ్ వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీ ఉంది. ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికొచ్చేసి మ్యాపింగ్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కింద మనకు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇవి కూడా పార్ట్ టైమ్ కాదు. కాంట్రాక్ట్ బేస్ కింద కూడా కాదు. టెంపరరీగా. ఓకే. టోటల్‌గా వేకెన్సీ వచ్చేసి మనకి 300 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కంపెనీలో వీలైనంత త్వరగా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. 5థ్, 6థ్, 7థ్ ఈ డేస్‌లో మాత్రమే. లేదంటే వేకెన్సీస్ ఫిల్ అయిపోతే మాత్రం ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అవకాశం ఉండదు. అందుకని చెప్పి ఎర్లీగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి మనకి సాలరీ సీటీసీ చూసుకుంటే 2,00,000 పర్ యానం సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ రిక్రూట్‌మెంట్ స్కిల్స్ ఏం కావాలి అని చెప్పి చూసుకుంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఇవి కూడా చూసుకోండి. ఎక్సెల్ మీద కూడా కాస్త గ్రిప్ ఉంటే బావుంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి, ఎక్సెల్‌కి సంబంధించిన ఏవైనా స్పెషల్ స్కిల్స్ ఉంటాయి కదా! అవి కూడా నేర్చుకోవడానికి ట్రై అయితే చేయండి. మీకు వర్క్ వచ్చేసి మ్యాపింగ్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి, బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ మ్యాపింగ్, జీఐఎస్, జీపీఎస్ అని చెప్పి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మీకు పూర్తిగా ట్రైనింగ్ అయితే వాళ్ళే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారు. మీకు దీనికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్లేదు. క్విక్ లెర్నర్ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు నేర్పించేసి ఆ తర్వాత మీకు వర్క్ అయితే చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకుంటే, ఇక్కడ చూడండి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరిని కూడా రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నారు కాబట్టి మీరు ఏ స్పెషలైజేషన్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి డాక్యుమెంట్స్ కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ డాక్యుమెంట్స్ మీరు ఇంటర్వ్యూకి తీసుకురావాలి అని చెప్పి మనం చూసుకుంటే పీసీ ఇంకా సీఎంఎం ఈ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంకా మన గ్రాడ్యుయేషన్‌కి సంబంధించిన మార్క్స్ మెమో కూడా ఈ డాక్యుమెంట్ కింద అడగడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఇక్కడొచ్చేసి మనకి పర్సూయింగ్ క్యాండిడేట్స్‌కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని, డిగ్రీ గాని కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు ఫ్రెండ్స్. మీరు క్లియర్‌గా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో జాయిన్ అవ్వకుండా ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఇక్కడొచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది. హైదరాబాద్ లొకేషన్‌లో ఆఫీస్ ఉంటుంది కాబట్టి అక్కడే మీరు జాబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆఫీస్‌కి వెళ్లి. ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి, నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు క్యాబ్ ఫెసిలిటీ కంపెనీనే ప్రొవైడ్ అయితే చేస్తుంది. మీరు క్యాబ్‌లో అప్ అండ్ డౌన్ అయితే చేయొచ్చు మీరు ఉండే లొకేషన్ నుంచి. ఈ షిఫ్ట్స్ అన్నీ కూడా యూఎస్ టైమ్ జోన్‌తో లింకప్ అయి ఉంటాయి. వర్కింగ్ డేస్ గురించి మనం మాట్లాడుకుంటే వీక్‌లో 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీరు సెలెక్ట్ అయిన తర్వాత వితిన్ 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. అప్పుడు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీకు ఆఫర్ లెటర్ పంపించరు. ఓకే. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి 5థ్ నుంచి 9థ్ వరకు ఇంటర్వ్యూస్ అయితే మార్నింగ్ 9:30 నుంచి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 9:30 నుంచి 12:30 వరకు కండక్ట్ చేస్తున్నామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు 9:30 లోపైతే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఎవరైతే ఎర్లీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఎర్లీగా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఎర్లీగా ఉండడానికి ట్రై అయితే చేయండి. ఇక్కడ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే విప్రో క్యాంపస్ వెండర్ గేట్ అపోజిట్ డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానక్రమ్‌గూడ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీరు ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇంకా పాన్ కార్డ్ ఒరిజినల్ మ్యాండేటరీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి పాన్ కార్డ్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ కూడా తీసుకొని వెళ్ళండి. మార్క్స్ మెమో దాంతో పాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. గ్రాడ్యుయేషన్ లేదా పీజీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఏది ఉంటే ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా రీసెంట్‌గా దిగిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. లాస్ట్ 3 మంత్స్‌లో దిగితే ఆ ఫోటో తీసుకెళ్ళండి. లేదంటే ఫ్రెష్‌గా దిగేసి ఆ ఫోటో తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే. ఇది ఈ విప్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫోసిస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 6థ్ జనవరి రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి జైపూర్ అనే లొకేషన్ ఏదైతే ఉందో రాజస్థాన్‌లో ఆ లొకేషన్‌లో అయితే కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే నార్త్ ఇండియాలో వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం అయితే ఉంది. మంచి అవకాశం ఉంది. ఎవరైతే ఇండియా అంతా ఎక్స్‌ప్లోర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఓన్లీ ఇక్కడ సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా జాబ్ చేసి అంతా ఇండియాని అంతా చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబే ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి 0-1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఐటీ కంపెనీస్‌లో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ 20 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి జైపూర్ అని చెప్పి ఇచ్చారు రాజస్థాన్‌లో. ఇక్కడ కూడా మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. పాస్‌ఔట్ ఇయర్స్ వచ్చేసి 2020 తర్వాత ఎవరైతే పాస్‌ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. అంతకుముందు పాస్‌ఔట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. అది కూడా చూసుకోండి. 2020లో పాస్‌ఔట్ అయినా పర్లేదు. 2020, 21, 22, 23, 24, 25 లాస్ట్ 6 ఇయర్స్‌లో మీరు పాస్‌ఔట్ అయితే అయ్యి ఉండాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి తీసుకోవట్లేదు. అది కూడా చూసుకోండి. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎవరైతే సౌత్ ఇండియాకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఒక 1 వీక్ లేదా 15 డేస్ పాటు అకామిడేషన్ కంపెనీనే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎళ్ళిన వెంటనే అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళ క్వార్టర్స్‌లోనే ఉండొచ్చు. ఇక్కడొచ్చేసి మనకి షిఫ్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి మనం చూసుకుంటే యూఎస్ టైమ్ జోన్ ప్రకారం మనకి షిఫ్ట్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు వీక్‌లో 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 డేస్ పాటు ఇక్కడ కూడా వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్కిల్స్ ఏం అడుగుతాం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అడుగుతున్నారు. అలాగే హ్మ్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే క్విక్‌గా అండర్‌స్టాండింగ్ ప్రాసెస్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ స్కిల్స్ అన్నీ కూడా మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేయండి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 6థ్ జనవరి రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి 1:00 వరకి. లొకేషన్ వచ్చేసి ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్, మహీంద్రా వరల్డ్ సిటీ, జైపూర్ లిమిటెడ్, విలేజ్ కల్వారా, తెహసిల్, సంగ్నేర్ ఆఫ్ నేషనల్ హైవే 8 జైపూర్, రాజస్థాన్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో, ఈ లొకేషన్‌కి సంబంధించి మీకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ అయితే నేను మెన్షన్ చేస్తాను మీకు కామెంట్‌లో. లేదంటే గూగుల్‌లో కూడా సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి కూడా మీరు ట్రేస్ చేసుకొని వెళ్ళొచ్చు. కానీ లొకేషన్ మాత్రం రాజస్థాన్‌లో ఉంది కాబట్టి ఎవరైతే అంత లాంగ్ డిస్టెన్స్‌లో జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇంట్రెస్ట్ చూపించండి. లేదంటే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇక్కడ ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్న డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ 2 కాపీస్ అడగడం జరుగుతుంది. సింగిల్ కాపీ కాదు. 2 కాపీస్ ఆఫ్ ఇంటర్వ్యూ రెజ్యూమ్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకుంటున్నారు. అలాగే ఐడీ ప్రూఫ్ అడగడం జరుగుతుంది. పాన్ కార్డ్ మ్యాండేటరీ అని చెప్పి మెన్షన్ చేశారు.
దాంతో పాటు మీరు ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న మెయిల్ ఐడీకి సంబంధించిన ప్రింట్ కూడా అడగడం అయితే జరుగుతుంది కాబట్టి, ఇక్కడ ఏదైతే లింక్ ప్రొవైడ్ చేశారో ఈ లింక్‌ని ఓపెన్ చేసి ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆహ్, దానికి సంబంధించిన ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను కాబట్టి అక్కడి నుంచి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.